బాలీవుడ్ హీరోయిన్ల బట్టలు ఇప్పించి ఎంటర్టైన్మెంట్ చేస్తాము అని అంటే చాలా మందికి ఓకే అవుతుంది, కానీ దేశద్రోహుల బట్టలు ఇప్పించే సినిమాలు చేస్తామంటే మాత్రం ఎవరెవరికో ఏమేమో బాధలు అవుతున్నాయి. దురంధర్ 2 సినిమా గురించి 2 పంచాయతీలు అవుతున్నాయి. ఒకటేమో ఎందుకు భగవద్గీత శ్లోకాలు అని ఒకటి, ఇదో పెద్ద ప్రాపగాండా అని రెండోది. బాలీవుడ్ సినిమా గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను మీకు. కుచ్ కుచ్ హోతా హై సినిమాల రాణి ముఖర్జీ, షారుఖ్ ఖాన్ ఇద్దరు హిందూస్, వాళ్ళిద్దరికి పుట్టే బిడ్డ మాత్రం నమాజ్ చేస్తుంది, ఆయన కూడా ఎవరికి ప్రాబ్లం ఉండదు. కూలీ సినిమాల అమితాబ్ బచ్చన్ చాలా సార్లు నమాజ్ చేస్తాడు, కల్మా చదువుతాడు, అయినా కూడా ఎవరికి ప్రాబ్లం లేదు, అది అసలు రిలీజియసే కాదు. ముల్క్ సినిమాల రిషి కపూర్ ఎన్నో సార్లు మస్జిద్కి పోయి నమాజ్ చేస్తున్నట్టు కనిపిస్తాడు, అయినా కూడా అది రిలీజియస్ కాదు. మై నేమ్ ఇస్ ఖాన్ సినిమాలో కూడా షారుఖ్ ఖాన్ ఎన్నోసార్లు నమాజ్ చేస్తాడు, అయినా కూడా ప్రాబ్లం ఉండదు. ఫనా సినిమాలో ఆమీర్ ఖాన్ కూడా చాలా సార్లు అదే చేస్తాడు, ఇస్లామిక్ రిఫరెన్సెస్ ఉంటే అయినా కూడా ప్రాబ్లం ఏముండదు. హృతిక్ రోషన్ మిషన్ కాశ్మీర్ సినిమాల అందులో కూడా ఎన్నోసార్లు నమాజ్ చేస్తాడు, మస్జిద్కి పోతాడు, మాస్కులు అన్నీ ఉంటాయి, కానీ